హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో, జనన విద్యా దీవెన స్కీమ్ జేవీడీ అమౌంట్ కానివ్వండి, వసతి దీవెన అమౌంట్ కానివ్వండి, ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్కరికైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. మనకు కొత్త ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది. గైస్, ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గైస్, ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్కరైతే మీరు కట్టిన ఫీజు అనేది బిల్స్ ఉంటాయి కదా, బిల్స్ అన్నీ కూడా దగ్గర అయితే పెట్టుకోనండి. ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే మనకు ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్స్ కూడా మనకు కొత్త ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేయబోతున్నారు గైస్. అది కూడా బిల్స్ ఆల్రెడీ ఎవరైతే పే చేసేసి ఉంటారో వాళ్ళకు కూడా ఎవరెవరైతే పే చేశారో, ఎంత పే చేశారో అన్న దానిపైన అయితే క్లారిటీగా వాళ్ళైతే సబ్మిట్ చేసుకొని అమౌంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. గైస్, ఇదైతే మనకు గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతూ ఉన్నారు. మాకైతే కాలేజ్లో మేము ఫీజు మొత్తం కూడా పే చేసేసాం, మాకు ఒక్క రూపాయి కూడా అమౌంట్ అయితే పడలేదు, ఈ విధంగా అయితే బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతోంది. రెడీగా అయితే ఉండండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను, ఎలా సబ్మిట్ చేయాలి అన్న దానిపైన అయితే.